ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి, అమ్మాయికి ఎప్పుడైనా ఒకసారి లైఫ్‌లో విమానం ఎక్కి చూడాలి. అమ్మా నాన్నలని విమానం ఎక్కించి తిప్పాలి అనే ఒక చిన్న కోరిక ఉండుంటది లైఫ్‌లో. ఎప్పుడూ ఆకాశంలో విమానం సౌండ్ వినిపించి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాశం వైపు చూసిన రోజులే ఉన్నాయి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్‌లో ఉంది. అలా మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన హోటల్ నుండి క్యాబ్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాను. ఓ పక్కన అలా ఎక్సైట్‌మెంట్‌తో ఫ్లైట్ ఎక్కబోయేవాళ్ళు, మరో పక్క విదేశాలకు వెళ్ళేవాళ్ళు, అమ్మ నాన్నలని వదిలేసి వెళ్ళిపోతున్నామని బాధతో ఉండేవాళ్ళు. ఇలా చాలామంది ఉన్నారు. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? పూణే అండి. పూణే ప్లాంట్ విజిట్‌కి వెళ్తున్నాము. బిజినెస్ ట్రిప్ అన్నమాట. మన ఫ్లైట్ 11:00కి 2 అవర్స్ ముందుగానే రమ్మన్నారు. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. బోర్డింగ్ పాస్, ఐడి ప్రూఫ్ చూపించి లోపలికి వెళ్ళాలి. సో మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనకు నో ప్రాబ్లం, లోపలికి వెళ్ళిపోవచ్చు. మనతో మన బంధువులు ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి లోపలికి రానివ్వరు. ఇక్కడ నుంచి టాటా బాయ్ బాయ్ చెప్పేయడమే. లోపలికి వెళ్ళిపోయాక ఫస్ట్ మన బ్యాగ్కి మనం ట్యాగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మన లగేజ్ ఇచ్చేసి మనం ఓన్లీ ఫ్లైట్లో మన క్యాబిన్ బ్యాగ్ ఒకటి ఎలా ఉంటుంది, మిగతా అన్నీ ఇక్కడ ఇచ్చేయడమే. ఇక్కడ వాళ్ళే ట్యాగ్ చేసేస్తారు మనకు రాకపోతే. తర్వాత మన టికెట్ తీసేసుకొని మనకి ఇచ్చిన గేట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయిపోతే. చెకింగ్ అయిపోయిన తర్వాత మనకు కొంత టైం ఉంటుంది, మనం మొత్తం చూసేయచ్చు. షాపింగ్ ప్రియులకైతే ఇది మంచి ప్లేస్. అలాగే కాస్ట్లీ కూడా. అన్ని ఫారెన్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అలా చూస్తూ మనం కొంచెం సేపు టైం గడిపేయచ్చు. సో ఇక్కడ మనం డిపార్చర్స్, ఫ్లైట్స్ అన్నీ చూడొచ్చు. కొంచెం ముందుకెళ్ళాక ఈ బుజ్జిబొమ్మ హాయ్ చెప్తూ కనిపించింది, అందుకే ఒక ఫోటో. అసలే కోవిడ్ టైము, అందుకనే ఇక్కడ అన్నీ చెక్ చేపించి మళ్ళీ పంపేస్తున్నారు లోపలికి, వ్యాక్సిన్ అని ట్యాగ్ వేసి. లోపల మన కోసం పెద్ద బస్సు ఉంది. బస్సులో ఎక్కిచ్చేసి ఏరోప్లేన్ దగ్గరకు తీసుకొచ్చారు. ఇప్పుడే ఏరోప్లేన్ లోపలికి వచ్చేసాము. చూడ్డానికి చాలా బాగుంది. ప్రెజెంట్ మన సీట్ దగ్గరికి వెళ్ళాలి. అసలుకే మనం ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మరి విండో సీట్ తీసుకున్నాం. మనతో తెచ్చుకున్న మన బుల్లి బ్యాగ్ని ఇదిగో ఇలా పైన పెట్టేసుకోవచ్చు ఆ ర్యాకుల్లో. మన సీట్కి వచ్చేసాం. ఇక ముందు వెనుక పక్కన అన్నీ చూసుకోవాలి. అంతా బాగుంది. జూమ్ చేసి చూస్తే ఇది కనిపించింది, చాలా బాగుంది కదా. ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని పెట్టుకొని ఉన్నారా, మాస్క్ పెట్టుకొని. వాళ్ళే ఎయిర్ హోస్టెస్, మనకి ఏమైనా కావాలంటే అన్ని చూసుకుంటారు. విండోలో నుంచి బయటకు చూస్తే చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇందాక మనం ఇచ్చిన లగేజ్లు మనం వెనకనే కంటైనర్లో వెనకొచ్చేస్తాయి. ఏరోప్లేన్ ఎప్పుడు టాయిల్ గానో, లేదంటే యూట్యూబ్లో చూడడమో, లేదంటే ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి చూడడము, ఇలా చూడడమే కానీ ఫస్ట్ టైం కల్లారా చూస్తున్నా. ఇప్పుడే మన ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. పైలట్ అన్న సిగ్నల్ ఇచ్చి ఫ్లైట్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ అప్పుడే ల్యాండ్ అయిన విమానాలు, మనలాగా ఎగిరిపోయే విమానాలు, ఇంకా చిన్న చిన్న విమానాలు, పెద్ద పెద్ద విమానాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదో కూడా జరుగుతున్నట్టున్నాయి. ఇప్పుడే మన ఫ్లైట్కి స్పీడ్ పెరిగింది. ఇలా కొంత దూరం వెళ్ళాక చెయ్యమంటూ గాల్లోకి ఎగిరిపోయిద్ది. మన ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. వావ్, పైకి వెళ్తుంటే ఆ ఫీల్ భలే ఉంది. పైనుంచి చూస్తే అన్ని చిన్న చిన్నగా బుల్లిగా భలే కనిపిస్తున్నాయి. నాలా ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు యాంగ్జైటీగా చూస్తుంటే ఇంకొద్ది మంది భయంతో కళ్ళు మూసుకొని కూర్చున్నారు.
ఇంకొంచెం పైకెళ్తే మనం ఆకాశాన్ని డైరెక్ట్‌గా చూసేయొచ్చు. ఆకాశంలోకి వెళ్ళిపోయాక మనకి ఈ మంచు ముద్దల్లా కనిపించే మేఘాలు, అక్కడక్కడ వేలాడుతున్నట్టు కనిపించే మేఘాలు చాలా ఉన్నాయి. ఇలా ఒక పక్కైతే మరో పక్క అనౌన్స్‌మెంట్స్. మనం ఎంతవరకు వెళ్ళాము, ఏ దారిలో వెళ్తున్నాము అంతా మనకి వినిపిస్తూ ఉంటారు. And avoid standing in the aisle or in front of the lavatory to maintain safe distance during the course of the flight. Removal or incorrect usage of the masks is a punishable offense. Thank you. అలా చూస్తుంటే అచ్చం పాల సముద్రంలా ఉంది కదా. कृपया ध्यान दीजिए, नागर विमानन मंत्रालय के आदेश अनुसार यात्रा की अवधि 2 घंटे से कम होने के कारण इस उड़ान में जलपान सेवा उपलब्ध नहीं होगी। इन निर्देशों का पालन करने में आपके सहयोग के लिए हम आभारी हैं। धन्यवाद। సో అలా మన ఫ్లైట్ పెద్ద పెద్ద మేఘాల్లోకి, చిన్న చిన్న మేఘాల్లోకి వెళ్తూ ట్రావెల్ చేస్తుంది. అలా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తుంటే పెద్ద పెద్ద మేఘాల్లోకి వెళ్ళినప్పుడు ఆ వింగ్ ఉంది చూసారు, అది మాత్రం చాలా గట్టిగా ఊగిపోతుందండి. సో అలా మనం ఒక 2 అవర్స్ గడిపిన తర్వాత పూణేలో ల్యాండ్ అయిపోతాం. సో అంతే ఈ వీడియో. పూణేలో ల్యాండ్ అయిన తర్వాత మనం ఏం చేసాం, ఎక్కడికెళ్ళాం, అక్కడ ఎలా ఉంది, మేము ఎలా మళ్ళీ వెనక్కొచ్చాం, ఇలా సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ సపోర్టింగ్ మీ.